బోధకులు బోధ ముఖ్యం అనుకుంటాం, కానీ ఒక ఇంగ్లీష్ ప్రీచర్ అన్నాడు, ప్రీచర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రీచింగ్. బోధ కంటే బోధకుడు ముఖ్యం అనేది నేను చాలా రోజుల క్రిందట చదివి నా వ్యక్తిత్వాన్ని ప్రభువుకు ఆమోదయోగ్యంగా ఉండడానికి జీవించి ఘనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను అంతా దేవునికి మరి అనుకూలంగానే జీవిస్తున్నట్టు మీరు అనుకోవద్దు, కానీ నా ప్రయత్నం అది. ఈ మధ్య కాలంలో డేవిడ్ గారు తన కుమారుడు లీవైతో కూడా హైదరాబాద్లో జరిగినటువంటి పెద్దల పరిచారకుల సదస్సులో వచ్చి రికార్డింగ్స్ చేసి ప్రపంచమంతటా చాలా చోట్లకు పంపించారు. ఈరోజు ఆయన కూడా ఇక్కడ మనతో కలిసి ఉండడం నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నాతో కలిసి మీరు కొద్ది నిమిషాలు పాత నిబంధనలో చివరి గ్రంథమైనటువంటి మలాకీ గ్రంథంలో మొదటి అధ్యాయమునందు ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయంలో నేను మొదట 2 వచనాలు చదువుతాను, గమనించండి. 11వ వచనం, తూర్పు దిశను మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపము పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపత్య యెహోవా సెలవిచ్చుచున్నాడు. తర్వాత 14వ వచనం చూడండి, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు అన్నాడు. ఈ 4 అధ్యాయాల్లో యెహోవాకు ఆయన ప్రజలకు జరిగినటువంటి కాన్వర్జేషన్, డయలాగ్ అంటాం. సుమారు 6 సార్లు దేవుడు మాట్లాడితే వాళ్ళు తిరిగి ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మనం చూడబోతాం. అన్నీ ఇక్కడ ఈ సమయం సరిపోదు, కానీ ఎందుకు దేవుడు తన్ను తాను గురించి ఈ వాక్యాలు వారికి చెప్పాల్సి వచ్చింది అనే ప్రశ్న ఈ మధ్యాహ్నం మనం ఆలోచన చేద్దాం. నా నామము ఘనముగా ఎంచబడును అని 11వ వచనంలో అన్నాడు. ఎక్కడ? తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. తర్వాత 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అని వారితో మాట్లాడుతున్నాడు. ఏ దేవుడైతే తమ దేవుడై ఉన్నాడో ఆయన ఎంత ఘనత గలవాడో, ఎంత మహిమ గలవాడో ఎరగకపోవడం వల్ల దేవుని ప్రజల్లో ఉన్న ఆత్మీయమైన పరిస్థితి ఈ 4 అధ్యాయాల్లో మనకు కనపడుతుంది. ఆయన ఎవరో, ఎంతటి వాడో, ఎంత ఘనత గలవాడో, ఎంత మహిమ గలవాడో, ఎంత ఆరాధనకు యోగ్యుడో, ఎంత శ్రేష్టమైనటువంటి వాడో ఆయన ప్రజలే ఆయన్ను ఎరగకపోవడం వల్ల ఈ 4 అధ్యాయాల్లో మలాకీ వ్రాసినటువంటి ప్రవచనంలో దేవుని ప్రజలు ఎంతగా దిగజారిపోయారో మనకు కనపడుతుంది. మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త మనకు కొత్త నిబంధనలో కూర్చోబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గ్రంథం. ప్రభువైన యేసు ఈ లోకానికి రాక మునుపు 400 సంవత్సరాలకు మునుపు దేవుని ప్రజలు ఎటువంటి ఆత్మీయమైన పరిస్థితిలో ఉన్నారో ఈ 4 అధ్యాయాలు మనకు తెలియపరుస్తాయి. ఇది తెలుసుకోవడం మంచిది. ఇది కాంటెక్స్ట్ లేక సందర్భం, దేవుని ప్రజల యొక్క ఆత్మీయమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఆయన ఘనమైన మహారాజుని, ఆయన ఆరాధనకు యోగ్యుడని,
అందరిలో ఆయన శ్రేష్ఠుడని, అందరికంటే దేనికంటేనూ హెచ్చైన దానికి ఆయన యోగ్యుడని ఎరగకపోవడం వల్ల దేవుని ప్రజలు ఎంత దీన దశకు దిగజారిపోయారో మనం కొన్ని వచనాల్లో చదవబోతున్నాం. 6వ వచనంలో గమనించండి. 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే ఎక్కడున్నాడు? మిమ్మల్ని అడగగా, ఆగండి, ఇక్కడ అడుగుతున్నాడు. మొదటి అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఒక డైలాగ్ ఉంది. ఇప్పుడు 2వ డైలాగ్ 6, 7 వచనాల్లో మనకు వ్రాయబడి ఉంది. డయలాగ్ అంటే, దయ అంటే రెండు ఇరువైపులా మాట్లాడడం. మోనోలాగ్ అంటే ఒకరే మాట్లాడడం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను తండ్రిని అయితే మీరు కుమారులు కదా, కుమారుడు తండ్రిని ఘనపరచాలి కదా, నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నేను యజమానుడను, మీరు దాసులు, దాసుడు తన యజమానుని ఘనపరచాలి కదా, నాకు రావాల్సిన ఘనత ఏమైంది? యాజకుడను అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? యాజకుడు తండ్రి, ఆయన మన దేవుడు, మరియు ఆయన ఆరాధనకు యోగ్యుడు. కుమారుడు, దాసుడు, యాజకుడు, 3 తెగలుగా ఇక్కడ కనపడుతున్నారు. కుమారుడు తండ్రిని గనపరచాలి, దాసుడు తన యజమానిని గనపరచాలి, యాజకుడు తన దేవునికి భయపడువాడై ఉండాలి. ఎంత భయపడాలో పాత నిబంధనలో మనలో చాలా మంది ఎరిగినట్టు, అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించడానికి ఒక్క ప్రధాన యాజకునికి మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి అనుమతి ఉన్నది. అది కూడా లోపలికి వెళ్ళి యాజకత్వం చేసి బయటికి రావాల్సిందే కానీ అక్కడ కూర్చునే దానికి ఆ యాజకునికి సెలవు లేదు. అంతటి భీకరుడు ప్రభు, కెరూబుల మధ్య నివాసము చేయువాడు, షెకినా గ్లోరీ అని ఆయన మహిమ గల దేవుడై ఉన్నాడు. ఆయన్ను కళ్ళతో చూడగలిగినటువంటి వాడు ఎవరినూ లేరనేది కూడా బైబిల్ గ్రంథంలో మనం కొత్త నిబంధనలో కూడా చూడగలుగుతాం. ఇంత భీకరుడైనటువంటి దేవుడు, ఆయనకు భయపడవలసినటువంటి యాజకులు ఆ భయాన్ని విడిచి నిర్భయంగా వ్యవహరిస్తున్నారు. కుమారుడు తండ్రిని గనపరచాలి కదా, గనపరచడం లేదు. దాసులు యజమానిని గనపరచాలి కదా, గనపరచడం లేదు. ఈనాడు ఒకవేళ ఈ పట్టణంలో ఈ సభలో కూడా దేవుడు ఈ ప్రశ్న వేస్తున్నాడేమో, నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నీవు ప్రభువుని నమ్మావా లేదా? బాప్తిసం తీసుకున్నావా లేదా? సంఘ సహవాసంలో ఉన్నావా లేదా నేను అడగట్లేదు. ఇవన్నీ అవసరమే. నాకై నేను వేసుకునే ప్రశ్న, నీకు ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న ఈ మధ్యాహ్నం, నీవు నమ్మిన దేవుణ్ణి ఘనపరుస్తున్నావా లేదా? ఆయన్ను ప్రేమించి సేవించి ఆయన్ను హెచ్చిస్తున్నావా లేదా? నాకు రావలసిన ఘనత ఏమాయను? నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని అంటే వారు ఏం ప్రత్యుత్తరం ఇచ్చారో గమనించండి. మధ్యాహ్నం పూట ఇది కొంచెము సీరియస్ మ్యాటర్. ఈ సీరియస్ మ్యాటర్ను ఆలోచించాలంటే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలా. ఎందుకంటే ఇప్పుడు భోజనం చేసినప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రసరణ అంతా ఈ భాగానికి చేరుతుంది, పొట్టకు. ఈ మెదడుకు రక్త ప్రసరణ తక్కువైపోయి కునుకుపాటు వస్తుంది. ఇది సహజం. కాబట్టి కునుకు తీస్తే తీయండి, కానీ ప్రయత్నం చేసి కాన్సన్ట్రేషన్ చేయండి. దేవుడు ఇలాగ అడుగగా తర్వాత చదవండి, వాళ్ళు ఏం చెప్పారు? ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరు అడుగుదురు. గమనించండి, మీ బైబిల్లో ఏం చేశాం? నీ నామాన్ని మేము నిర్లక్ష్య పెట్టలేదే, నాకు రావాల్సిన ఘనత ఏమైందని నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని దేవుని తిరుగా ప్రశ్నించే ప్రజలు. దేవుడు ఏదైనా చెప్తే, అవును ప్రభువా
మేము నిన్ను నిర్లక్ష్య పెట్టాం. అవును ప్రభువా, మేము నిన్ను ఘనపరచలేదు. అవును ప్రభువా, నీకు మేము భయపడటం లేదు. మా ఆత్మీయ పరిస్థితి బాగులేదని ఒప్పుకున్నవాడు బాగుపడతాడు. కానీ వీళ్ళేమంటున్నారు? ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం అని బదులు జవాబిస్తున్నారు. డైలాగ్. తర్వాత రాయబడినటువంటి వచనాలు చాలా గంభీరమైనవి, మనల్ని ఆలోచింపజేసేటివి. ప్రభు చిత్తమైతే ఈ 2-3 రోజులు ఈ థీమ్ మీద, ఈ అంశం మీద నేను ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఏమి చేసినా నీ నామమును నిర్లక్ష్య పెట్టమని మీరు అందరూ. చూడండి 7వ వచనంలో ప్రభు అన్నాడు, చదవండి. నా బలిపీఠం మీద, ముందు అది చదవండి. దోషం కాదా? అమ్మా వినండి అయ్యా, దేవునికి బలులు అర్పించేటప్పుడు ఏవి అర్పించాలో ఏవి అర్పించకూడదో లేవీకాండంలో స్పష్టంగా దేవుడు మోషే ద్వారా వ్రాయించాడు. వీరు బలులు సమర్పిస్తున్నారు. దేవాలయం ఉంది, దేవాలయం యొక్క తలుపులు తెరిచే ఉన్నాయి, బలిపీఠం ఉంది, అగ్ని రాజబెడుతున్నారు రాత్రింబవళ్ళు. అలా లేవీకాండంలో చెప్పబడింది కాబట్టే వారు బలులు సమర్పిస్తున్నారు. ఏ లేవీకాండంలో బలులు సమర్పించాలని వారు నేర్చుకున్నారో అదే లేవీకాండంలో 22వ అధ్యాయం 22వ వచనంలో మీరు తర్వాత వెళ్ళి చదవండి, ఏవి అర్పించకూడదో కూడా స్పష్టంగా వ్రాయించాడు. ఈనాటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక డేంజర్ ఇప్పుడు నేను చూపించబోతున్నా ఈ మధ్యాహ్నం. బైబిల్ గ్రంథాన్ని మనం ఆదికాండం నుండి ప్రకటన వరకు బాగా చదివిన వారం. హుబ్లీపట్నంలో పలుమార్లు మీరు ఆయా సేవకుల ద్వారా వాక్యాన్ని విన్నారు, మీరు చదువుతున్నారు. స్థానిక సంఘాల్లో వాక్యం వినిపించబడుతుంది. కానీ జరుగుతున్న సంగతి ఇక్కడ మాత్రమే కాదు, ఆంధ్రలో ఉంది, తెలంగాణలో ఉంది, ప్రపంచం అంతటా ఉంది. ఏంటంటే మనకి ఏది అవసరమో ఆ వాక్యాన్ని అంగీకరిస్తున్నాం, ఏది అవసరం లేదో దాన్ని విడిచిపెడుతున్నాం. దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సంపూర్ణంగా అంగీకరించినప్పుడే కానీ దేవుణ్ణి మనం గణపరచలేము. దయచేసి గమనించండి. ఏది అర్పించాలో దాన్ని అర్పించాలి, ఏది అర్పించకూడదో దాన్ని అర్పించకూడదు. ఏది అర్పించాలో అర్పించకుండా ఏది అర్పించకూడదో అర్పించితే రెండు కూడా పాపమే. ఇంగ్లీష్లో సిన్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్ ఆఫ్ ఒమిషన్ అంటాం. ఏది అర్పించాలో అది అర్పించకుండా ఉంటే పాపం, ఏది అర్పించకూడదో దాన్ని అర్పిస్తే అది కూడా దోషం దేవుని సన్నిధిలో. ఎందుకు? ఆయన లేవీకాండంలో దాన్ని వ్రాయించాడు. సరే, ఆ మాట చదువుదాం. లేవీకాండం 22వ అధ్యాయం 22వ వచనంలోనే చూడండి. గుడ్డిదేమి, గడ్డగలదేమి, చెరుగుడు గలదేమి, అటు వాటిని యెహోవాకు. ఇంతకంటే స్పష్టమైన వాక్యం ఎట్లా ఉంటుందండి? ఇది కామెంటరీ అవసరమా? ఎవరన్నా దీన్ని బోధించాలన్నా వీళ్లకు లేదు. కూడదు, అర్పించకూడదు. వీరు ఏమంటున్నారంటే, ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం, ఎందుకు ఇలా అడుగుతున్నావు, నిన్ను గనపరచలేదని నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు, బలిపీఠం మీద అగ్ని రాజబెడుతున్నాం, బలులు సమర్పిస్తూనే ఉన్నాము కదా. దానికి దేవుడిచ్చే జవాబు చూడాలి. 8వ వచనం మరలా చదువుదాం. మలాకి గ్రంథం దేవుని బలిపీఠం మీద లేక భోజన బల్ల మీద పవిత్రమైన భోజనం పెట్టాలి. అది లేవీకాండంలో చెప్పబడింది. కానీ వీళ్ళు అపవిత్రమైన భోజనం పెడుతున్నారు. అది పాపం అవునా కాదా? అది దోషం అవునా కాదా? 8వ వచనం చూడండి. 8వ వచనం, గుడ్డిదాన్ని తీసుకొని, గమనించండి, దోషము కాదా?
ఆగండి. ఈ మధ్యాహ్నం ఈ ఒక్క పాట మన తలలో దూరితే చాలు. తలలో దూరి మన హృదయాలను తాకాలి. ఏది అర్పించాలో అది అర్పించాలి, ఏది అర్పించకూడదో దాన్ని అర్పించకూడదు. అది బైబిల్ గ్రంథం యొక్క సారాంశం, లేవికాండం యొక్క సారాంశం. ఏది అర్పించాలో పవిత్రమైన భోజనాన్ని, వారు పవిత్రమైన భోజనాన్ని పెట్టడం లేదు, అపవిత్రమైన భోజనాన్ని పెడుతున్నారు. ఏది అర్పించకూడదో కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, రోగం గలదాన్ని అర్పిస్తున్నారు. ఇది దోషం కాదా? ఈ మధ్యాహ్నం మీరే చెప్పండి జవాబు. ఇది దోషం అవునా కాదా? నాకు అవసరమైన వాక్యాన్ని తీసుకొని నేను మందిరాన్ని కట్టించి మందిరం యొక్క తలుపులు తెరిచి బలిపీఠం మీద అగ్ని రాజబెడుతూ రాత్రింబౌడు రాజబెడుతున్నాం, లేవికాండంలో చెప్పబడినట్టు చేస్తున్నామనే ఒక ఆచారంగా మిగిలిపోయినటువంటి ఆత్మీయత. ఇది రెండవదిగా నేను పాయింట్అవుట్ చేస్తున్నా, గమనించండి. ఆచారంగా మిగిలిపోయిన మతము, ఆత్మీయత లేని ఆరాధన. దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ డేంజరస్ థింగ్. నీ జీవితంలో ఆత్మీయత లేని ఆరాధన ఉన్నట్లయితే దేవుడు అంగీకరించడు. నేను అంగీకరించాను. మనం ఇంకా లోతుకు చూడబోతున్నాం. ఎంత నీచపరిచారు అంటే తర్వాత ప్రభు అంటున్నాడు, వాటిని తీసుకుపోయి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినాడనా అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా? ఏమంటే ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ వచ్చింది. కొత్తగా ఫస్ట్ మామిడి పళ్ళు ఇంకా తినలేదు మనం కొంతమంది. ఇంకా రాను రాను మామిడి పళ్ళు వస్తాయి, బుట్టలు బుట్టలు వస్తాయి. సపోజ్ నాకు నా అధికారికి ద్వారా ప్రమోషన్ కావాలనుకున్నా అనుకోండి, కుళ్ళిపోయిన మామిడి పండ్లు ఒక బుట్ట నిండా తీసుకొచ్చి బెనిషా తెచ్చానండి సార్ మీకోసం, అన్ని కుళ్ళిపోయినాయి, మీరే తీసుకోండి సార్, నాకు ప్రమోషన్ ఇవ్వండి అని అంటే ఏమంటాడు సార్? రే, నీకు ప్రమోషన్ కాదురా, డిమోషన్ ఇస్తానంటాడు. నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, ఏజెన్సీ ఏరియాకు పడేస్తాను. నేనంటే ఏమనుకున్నావు? నా అధికారం ఎంత అనుకున్నావు? నాకు నువ్వు కుళ్ళిపోయిన మామిడిపళ్ళు తెస్తావా? ఆ సంగతి మనకు బాగా తెలుసు. మన అధికారికి ఏమి ఇవ్వాలో మనకు బాగా తెలుసు కదా. శ్రేష్టమైన వాటిని తీసుకొస్తాం. మేలిమి మామిడి పండ్లు తీసుకుని వస్తాం, ఎక్సలెంట్ కండిషన్లో. అది ఆయన చూస్తేనే నాకు ప్రమోషన్ ఇచ్చినట్టుగా ఉండాలి. నీ అధికారికి నువ్వు కుంటిది, గుడ్డిది, రోగంగలది తీసుకుపోయిస్తే అంగీకరిస్తాడా? నీ మనవి ఆలకిస్తాడా? అలాగైతే వినండి, నేను క్లోజ్ చేస్తాను. తర్వాత స్త్రీల కొరకు మీటింగ్ ఉంది, అక్కడ మీ ఆలోచన ఉంచండి. అధికారిని హెచ్చించారు, యెహోవాను తగ్గించారు, నీచిపరిచారు. ఇది వారి ఆత్మీయమైనటువంటి పరిస్థితి. అధికారిని హెచ్చించారు, యెహోవాను తగ్గించారు. నేను ఘనమైన మహారాజును అని వారికి ఎందుకు ఆయన జ్ఞాపకం చేయాలో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. నేను ఎంత ఘనమైన వాడును అంటే ప్రపంచమంతటా తూర్పు దిశ నుండి పడమటి దిశ వరకు నా నామం భయంకరంగా ఎంచబడుతున్నాను. అట్టి నన్ను మీరు హీనపరిచారు, అధికారిని హెచ్చిస్తున్నాను. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ డిజాస్టర్. ఈ మధ్యాహ్నం వినండి, నా జీవితంలో కానీ నీ జీవితంలో కానీ నీవు నేను నమ్మిన దేవుని కంటే ఎవరినైనా దేన్నైనా హెచ్చించినట్లయితే మనం ఈ రోజుల్లో సరి చేసుకోవాలి. అవును, భార్యను ప్రేమించాలి, కానీ దేవుని తర్వాతనే నా భార్య. భర్తను ప్రేమించాలి, దేవుని తర్వాతనే నా భర్త. పిల్లల్ని ప్రేమించాలి, దేవుని తర్వాతనే నా పిల్లలు. నేను కష్టపడి ఉద్యోగం చేయాలి, దేవుని తర్వాతనే నా ఉద్యోగం, నా సంపాదన. అన్నిటిలో ఆయనకు ప్రప్రథమమైన స్థానం, శ్రేష్టమైన స్థానం నా జీవితంలో ఇవ్వడమే నిజమైన ఆత్మీయత. ఆ ఆత్మీయత కలిగి ఆరాధన చేస్తే ఒక్క ముక్క చాలు, నువ్వు సైలెంట్గా ఉన్న నీ ఆరాధనను ప్రభు అంగీకరిస్తాడు. మొదటి డేంజర్ ఏమన్నాను?
వాక్యాన్ని అవసరమైన దాన్ని తీసుకొని అనవసరమైన దాన్ని పక్కన పెట్టడం. రెండవ డేంజర్, అధికారిని హెచ్చించి దేవుణ్ణి హీనపరచడం. ఎంత హీనపరిచారు, ఆయనకి ఎంత విసుగొచ్చిందంటే చూడండి, 10వ వచనంలో ఇలా రాశాడు, చదవండి. మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేతనే నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. వినండి, దేవునికి ఇప్పుడు ఎవరు కావాలి అంటే ఈ పరిస్థితుల్లో నిరర్థకముగా నా బలిపీఠం మీద అగ్ని రాజ పెట్టకుండానట్లు దేవాలయపు తలుపులను ఎవరైనా వచ్చి మూసివేస్తే నాకు మంచిది. ఎంతగా దేవుడు అసహించుకుంటున్నాడో, ఎంతగా ఆయన తన క్షోభను వారికి తెలియపరుస్తున్నాడో ఈ మధ్యాహ్నం మనం గమనించాలి. ఆయన హృదయంలో ఎంత క్షోభ ఉన్నది. వారు ఆయన ప్రజలు, ఆయన పేరు పెట్టబడిన ప్రజలు. ఆయన వారిని దాసత్వంలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టినటువంటి వాడు. వారి కొరకే ఎన్నో అద్భుత కార్యాలు చేసి, చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి సంగతులను చేసి ఆయన తన్ను తాను అత్యున్నతమైన దేవునిగా, సైన్యములకు అధిపతిగా ప్రకటించుకున్నటువంటి ప్రజలు. వీరెవరో అన్యజనులు కాదు, ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలు. వారు ఈలాగా ఆయన్ను శోభకు గురి చేస్తూ ఉంటుండగా బలిపీఠం మీద అగ్ని రాజబెడుతూ నిరర్థకముగా బలులు సమర్పిస్తూ ఉంటుండగా మీలో ఒకడు వచ్చి మందిరం యొక్క తలుపులు మూసేస్తే నేను సంతోషిస్తాను అని అంటున్నాను. ఈ మధ్యాహ్నం ఈ తలంపుతో నేను ఆగిపోతాను. నీవు నేను ఈ వాక్యంలో వ్రాయబడినట్టు మీ యందు నాకు ఇష్టము లేదు అనే మాటలో ఉన్నామేమో చూడండి. మీ అర్పించే బలు రక్తం పక్కన పెట్టండి. కుంటిది గుడ్డిది రోగం కలిసి పెడుతున్నారు, అపవిత్రమైన భోజనాన్ని పెడుతున్నారు, అది పక్కన పెట్టాడు. అసలు మీ యందు నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. అంటే మీ యందు అంటే మీ అంచనాలో, మీ ఆలోచనలో, మీ హృదయంలో నాకు ఎటువంటి చోటు ఇస్తున్నారో నేను దాన్ని చూసి మీ యందు నేను ఇష్టపడట్లేదు. నేను ఆయనకు ఇష్టంగా లేకపోతే నేను ఎంతటి ఆరాధన చేసినా, ఎన్ని బలులు సమర్పించినా ఆయన దాన్ని అంగీకరించడు. నా యందు ఆయన ఇష్టపడకపోతే నేను ఇక్కడికి వచ్చి ఎన్ని బోధలు చేసినా అది వ్యర్థమే. మా సంఘంలో సహోదరుడు ఇక్కడ కూర్చున్నాడు. నన్ను నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, ఆయన చెప్పాలి నా గురించి. నా సంఘస్థులు చెప్పాలి, నా భార్య చెప్పాలి, నా పిల్లలు చెప్పాలి, నా బోధ విన్నవారు చెప్పాలి. నేను ఎటువంటి వాడనో అందరికంటే ఎక్కువగా నా హృదయాన్ని పరిశీలన చేసే దేవుడుకు చెప్పాలి నా గురించి సాక్ష్యం. హృదయాన్ని పరిశోధించే దేవుడు, అంతరింద్రియములను పరిశోధించే దేవుడు, తలంపు పుట్టుక ముందే ఎరిగినటువంటి దేవుడు, నా నడకను నా పడకను ఎరిగినటువంటి దేవుడు, నా ప్రతి కార్యాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఇంతటి మహారాజు, ఘనమైన మహారాజుకు నా జీవితంలో ఏ స్థానం ఇస్తున్నా? ఈనాటి క్రైస్తవ్యం ఆలోచన చేయవలసినటువంటి విషయం. పాటలు పాడుతున్నాం, సభలు జరుపుకుంటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, గొప్ప బోధకులు రావాలనుకుంటున్నాం, వస్తున్నారు మన మధ్యకు, వాడబడుతున్నారు. నిజమే, మన జీవితాల్లో పరివర్తన వస్తుందా? వచ్చిందా? దేవుడు నీ యందు నా యందు ఇష్టపడుతున్నాడా? నా అంతరంగంలో దేవునికి ఇచ్చే స్థానాన్ని బట్టి నేను చేసే సేవ ఆయనకు అనుకూలంగా ఉంటుంది. పుట తిప్పండి, 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకై ఉన్నాడు. ప్రభు చిత్తమైతే ఈ పాఠాన్ని కొనసాగిద్దాం.
దేవునికి అనుకూలమైన బలులు కూడా ఉన్నాయి, అనుకూలము కాని బలులు ఉన్నాయి. ఆమోదయోగ్యమైన బలులు ఉన్నాయి, ఆమోదయోగ్యం కాని బలులు కూడా ఉన్నాయి. ఆమోదయోగ్యం కాని అనుకూలం కాని బలులు సమర్పించినప్పుడు దేవుడు తీసుకొనడు. నా ఆరాధన ఆయన అంగీకరించడు, నా సేవ ఆయన అంగీకరించడు. నేను ఎన్ని లక్షల డబ్బు ఆయనకి ఇచ్చినా ఆయన అంగీకరించడు. నా యందు ఆయనకి ఇష్టం లేకపోతే నేను చేసే ఏ పరిచర్య కూడా దేవునికి అనుకూలంగా ఉండదు. ఇక్కడికి ఆపుతున్నాను. ప్రభుచిత్తమైతే ఈ అంశాన్ని గురించి ముందుకు మనం ధ్యానం చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకుంటారా? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా మా దేవా, ఈ పట్టణంలో మరొకసారి మిమ్మల్ని గూర్చిన ధ్యానాన్ని చేయుటకు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయం మీ దాసులు ఇద్దరు కూడా మాట్లాడి ఇప్పుడు మేము మలాకి గ్రంథంలో ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుండగా మా హృదయాల్లో మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. మీకు అనుకూలమైన వారముగా మేము ఉండినట్లు మీ ఆత్మ చేత మమ్మల్ని తీర్చిదిద్దమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.